నేను ఇప్పుడు మీకు ఒక ఏసీ గురించి చెప్తాను. దాని పేరు రీకనెక్ట్. ఇది ప్రమోషన్ కాదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ ఏసీలని ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇది మేము 2018 మేలో నెల్లూరు రిలయన్స్ డిజిటల్లో కొన్నాం. ఇది రిలయన్స్ వాళ్ళదే. అప్పట్లో ఒక మిట్సుబిషి కానీ ఓ జనరల్ కానీ ఇలాంటి ఏసీలు 52 నుంచి 53 వేలు ఓన్లీ ఏసీ వితౌట్ కాపర్ పైప్ అండ్ ఇన్స్టాలేషన్ కూడా మందే. అలాంటి పరిస్థితుల్లో రిలయన్స్ వాళ్ళు 26,500కి ఒక 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ 1.5 టన్ లాంచ్ చేశారు. సో అది కొనేటప్పుడు కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాం, అంటే రిలయన్స్ కంపెనీ ఏసీలు పెద్ద వర్క్ చేస్తాయా చేయవా అని. కానీ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా వర్క్ చేస్తుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది. 4 ఇళ్ళు మారాము, అంటే 4 సార్లు ఇప్పడం బిగించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి కదా ఇల్లు మారేటప్పుడు. అయినా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఏసీ. ఓన్లీ వాటర్ సర్వీసింగ్ మాత్రమే చేస్తూ వచ్చాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎప్పుడు ఏ రోజు కూడా గ్యాస్ లీక్ అవ్వడం కానీ గ్యాస్ పట్టడం కానీ ఏది జరగలేదు. ఆ 26,500 మా పెట్టుబడి. అప్పుడు కాపర్ పైపులు ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు. ఇది రిలయన్స్ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. మరి దీన్ని ఎందుకు బ్యాన్ చేశారు కానీ, అంటే వాళ్ళు ప్రొడక్షన్ ఆపేసినట్టుంటారు. మేబీ వాళ్ళకి ఆ కాస్ట్కి వర్కౌట్ అవ్వలేదు ఏమో మరి. కానీ ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా గుడ్ ఏసీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఒక ఆప్టిమమ్ సైజ్ బెడ్రూమ్స్కి మనకు ఈ రేంజ్ ఏసీ సరిపోతుంది. రిమోట్ కూడా ఇంతవరకు ట్రబుల్ రాలేదు సిన్స్ 8 ఇయర్స్. గ్యాస్ ప్రాబ్లం లేదు, కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ పర్పస్ సర్వే అవ్వడానికి కావాల్సింది ఏముంది. సో ఈ కంపెనీలు కూడా ప్రతి ప్రోడక్టు లాభం కోసమే కాకుండా కొంత మిడిల్ క్లాస్ కోసం కూడా ప్రొడ్యూస్ చేయాలి. థ్యాంక్ యూ రిలయన్స్.